ఫ్రెండ్స్ మనము లాస్ట్ మనము స్వామి రామ గారి బుక్లో మనం చదువుకుంది. రామ గారు మనతో భారతీయ తత్వజ్ఞానానికి సంబంధించిన 7 పద్ధతుల గురించి చెప్తూ దాన్ని కంటిన్యూ చేసాం మనము ఆ 7 పద్ధతులను. దాని తర్వాత సోమ అనే ఒక ఔషధం గురించి రామ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఆ, ప్ర చాలా ఒక గొప్ప ప్రఖ్యాత ఔషధ శాస్త్రవేత్త. ఆయన పేరు వైద్య భైరవ దత్త అని. దాన్ని ఆ, ఆ సోమ అనే ఒక ఆ రసాన్ని ఆయనే తయారు చేయగలిగేవారని, ఆ రోజులలో ఆయన ఒక్కరే ఆ, దాని గురించి తెలిసిన వ్యక్తి అని చెప్పారు మనకి. ఒకరోజు ఆయన ఒక 8 ఔషధాలను కలిపిన రసాన్ని తయారు చేసి అందులో ఈ సోమతీగల రసాన్ని కలిపిచ్చారని, దాన్ని రామాగారు ఉన్ను ఆ వైద్యుడు వైద్య భైరవ దత్త ఆయన ఇద్దరు ఉమ్, తీసుకున్నారని, తాగారని, అది తాగిన తర్వాత వాళ్ళ లోపల జరిగిన దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. రామాగారికి ఏమో విపరీతమైన తల పగిలిపోతున్నట్టుగా తలనొప్పి వచ్చిందని, ఆ 2 చేతులతో తలను పట్టుకొని కూర్చున్నారని, ఏం చేయలేని స్థితిలో. ఆ ఆ వైద్యుడు వచ్చేసి తను ఆ విపరీత నాట్యం చేస్తూ ఒంటి మీద బట్టలు ఊడదీసేసి ఆ ఊగుతూ పాడుతూ నాట్యం చేశారని, ఎంతమంది ఆయన్ని పట్టుకొని ఆపుదామన్నా ఆ ఒక సన్నటి వ్యక్తి, ఒక 6-7 వ్యక్తులు కలిసి పట్టుకున్నా ఆయనను మేము ఆయనను ఆపలేకపోయారని, దాని ఎఫెక్ట్స్ గురించి మనకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు రామగారు. చివరగా మనకు ఆ కథలో చివరగా రామగారు ఏం చెప్పారు అని అంటే, ఎన్నో సంవత్సరాలు రామగారు మత్తు పదార్థాలను ఉపయోగించడం గురించి జాగ్రత్తగా చదివిన తర్వాత అవి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయన్న నిశ్చయానికి వచ్చారని, ఎవరైతే మానసికంగా సిద్ధంగా లేని వాళ్ళు, సిద్ధం కాని వాళ్ళు మాత్రమే మత్తు పదార్థాన్ని తీసుకుంటున్నప్పటికీ కూడా తర్వాత దా తీసుకున్నప్పటికీ వాళ్ళ లోపల వ్యతిరేకమైన అనుభవాలే ఎక్కువ పొందారని, ఎవరైతే మానసికంగా సంసిద్ధులైన వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళు అసలు మత్తు పదార్థాల జోలికే వెళ్ళరని రామగారు మనకు ఆ కథలో చెప్పారు. అంటే ఇక్కడ కొన్ని మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల మనము కొన్ని లోకాలను మనం కొన్ని లోకాలకు వెళ్ళొచ్చని, కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి అనేది ఉంది కాబట్టి, దాని గురించి రామగారు తను స్వయంగా అనుభవించిన జ్ఞానాన్ని మనకి ఈ కథలో ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనము గొప్ప మతాలకు అతీతంగా అని 8th చాప్టరు. దీంట్లో రామగారు ప్రపంచంలో అన్ని గొప్ప మతాలు ఒకే సత్యాన్ని చెప్తాయి అని, సత్యాన్ని అభ్యాసం చేయకుండా మతాన్ని అనుసరిస్తే అది గుడ్డివాడు నడిపించినట్లే అని, భగవంతుడికి చెందిన వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, ప్రేమే ఈ విశ్వం యొక్క మతం, దయాళువులైన వాడు మతాల సరిహద్దులను దాటి అభిన్నమై పరమ నిశ్చయమైన సత్యాన్ని గ్రహిస్తాడు. ఇది ఈ ఎసెన్స్ చాప్టర్. మన ముందు ఇప్పుడు చదువుకోబోయే చాప్టర్ గురించి ఈ టాపిక్ మీద ఈ చాప్టర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇందులో హిమాలయాలలో క్రైస్తవ ఋషి అనే కథని మనకి రామాగారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ స్టోరీని. క్రీస్తు గురించి బాగా తెలిసిన ఒక ఋషి మా మఠంలో ఒకప్పుడు ఉండేవారు. ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఆయన మద్రాసు వెళ్ళినప్పుడు వేల కొలది ప్రజలు అతని మాటలు వినడానికి మెరీనా బీచ్ నిండిపోయేటంత మంది హాజరయ్యేవారు. అసలు విషయం ఏమిటంటే, కేవలం ఆయన ఉపన్యాసం వినడానికే యూరప్ నుంచి విమానంలో ప్రయాణం చేసి వచ్చే ప్రజలు కూడా ఉన్నారు. కేవలం ఆయన ఉపన్యాసం వినడానికి మాత్రమే విమానంలో యూరప్ నుంచి ప్రయాణం చేసి వచ్చేవారంట, ఈ సాధు సుందర్ సింగ్ అనే ఆ ఆ ఋషి యొక్క మాటలు వినడానికి. ఆయన జన్మస్థలం పంజాబ్లోని అమృత్సర్ పట్టణం. జన్మతః ఆయన సిక్కు మతస్థుడు. ఆయనకు చిన్నతనంలో ఒక కల వచ్చింది. అదే కల ప్రతి రాత్రి వచ్చేది. అది కలయా, లేక ఏదైనా తనకు మార్గం చూపేదా, లేక ఏదైనా కీడు చేసేదో అని ఆయనకు అర్థం కాలేదు. ఎవరో ఆయనను హిమాలయాల వైపుకు వెళ్ళమని సంకేతం ఇస్తున్నట్లు ఆయన అర్థం చేసుకున్నారు.
అతను నిద్రపోకుండా ఉండాలని ప్రయత్నించేవారు. అంటే ప్రతిరోజు ఆయనకి కళ్ళు మూసుకుంటే అదే కల పదే 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 ప్రతిరోజు అదే కల కనిపించేదంట. అది ఆయనకి మార్గం చూపిస్తుందో తెలీదు. అది నాకు కీడు చేసేదా అని తెలీదు. అది కలనా అనేది కూడా తెలియని స్థితిలో ఉండేవారంట. దాని గురించి ఆయన నిద్ర కూడా పోకుండా ఉండడానికి ప్రయత్నించేవారంట. కానీ ఆఖరకు అలసిపోయిన కళ్ళు మూసుకుంటే కల వచ్చేది. ఆ కలలో ఒక గొంతుక, నా మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? నేను నిన్ను రక్షించేవాడిని. నీకు ఇంకొక మార్గం లేదు అని చెప్తున్నట్లు వినిపించేది. తన దగ్గరకు వస్తున్న ఆయన ఎవరో ఆయనకు అర్థం కాలేదు. అందుకని ఆయన కొంతమందిని సంప్రదించాడు. ఆయన క్రీస్తు అని ఒకరు చెప్పారు. ఇంకొకరేమో ఆయన కృష్ణుడని, మూడవ వ్యక్తి ఆయన బుద్ధుడని చెప్పారు. కానీ ఆయన క్రీస్తు ఫోటో చూశాక నాకు కలలో కనిపించి నన్ను మేల్కొలుపుతున్న గురువుగారు ఈయనే అని నిర్ధారించుకున్నారు. ఆయన కలలో క్రీస్తు మరలా మరలా కనిపించి, కుమారా, ఎందుకింకా ఆలస్యం చేస్తున్నావో అనేవారు. చివరికి ఎవరికీ చెప్పకుండా ఆయన ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళి అక్కడే చాలా కాలం ఉండిపోయారు. ఆయన మా గుహ మఠంలో ఉన్నారు. ఆయన నాకు క్రైస్తవ మత గ్రంథం బైబిల్ని పరిచయం చేశారు. భగవద్గీత, బైబిల్ ఈ రెండింటి యొక్క తులనాత్మక తులనాత్మక అధ్యయనాన్ని కూడా ఆయనే నాకు నేర్పారు. అంటే భగవద్గీతకి బైబిల్ని రెండిటిని కంపేర్ చేస్తూ అధ్యయనం చేయటం అనేది ఆయనే రామాగారికి నేర్పారంట. పొద్దుటిచ్చిన సందేశం కృష్ణుడిది, మధ్యాహ్నం ఇచ్చిన సందేశం బుద్ధుడిది, సాయంత్రం ఇచ్చిన సందేశం క్రీస్తుది. వీటిల్లో ఏమీ తేడా లేదు. క్రీస్తు దయాళుడు, బుద్ధుడు జ్ఞానవంతుడు, కృష్ణుడు సంపూర్ణమైనవాడు. వీళ్ళు వారి సందేశాలని అప్పటి కాలానుగుణంగా వాళ్ళని అనుసరించే ప్రజల అవగతాన్ని బట్టి ఇచ్చారు. అప్పుడున్న కాలాన్ని బట్టి వాళ్ళని ఫాలో అయ్యే ప్రజలకు అనుగుణంగా వాళ్ళ ఆ, వాళ్ళ సందేశాన్ని ఇచ్చారు అంటున్నారు. అవసరం పడినప్పుడల్లా వివిధ రూపాలు పొంది మానవ జాతిని నడిపించిన ఈ మహాత్ములు ఒక సంపూర్ణ సత్యానికి ప్రతినిధులు. ఇక్కడ ఏమంటున్నారు? అవసరం పడినప్పుడల్లా వివిధ రూపాలు పొంది మానవ జాతిని నడిపించిన ఈ మహాత్ములు ఒక సంపూర్ణ సత్యానికి ప్రతినిధులు. సంపూర్ణమైన సత్యానికి వీళ్ళు ఒక ప్రతినిధులు అంటున్నారు. ప్రపంచంలోని అన్ని గొప్ప మతాలను గౌరవించే సాంప్రదాయం ఋషులకు ఉంది అని ఆయన అన్నారు. సాధు సుందర్ సింగ్ స్నేహపూరితుడు, దయగలవాడు, పరిణితి చెందిన ఆత్మకలవాడు. ఆయనను నేను గౌరవించి నా గురువులలో ఒకరిగా పిలిచేవాడిని. ఒకసారి ఆయన బౌద్ధ మతం, క్రైస్తవ మతంల మధ్య తారతమ్యాలను చాలా చక్కగా విశదీకరించారు. బౌద్ధ మతం ఎలాగైతే హిందూ మతం నుండి ఆవిర్భవించిందో అలాగే క్రైస్తవ మతం యూదు మతం నుండి ఆవిర్భవించింది. ప్రపంచంలోని ఈ రెండు గొప్ప మతాలు వాటి పెరుగుదలకు పట్టిన ఎన్నో శతాబ్దాల కాలంలో భిన్నంగా ఉండి వికసించి ఎన్నో రూపాలను దాల్చాయి. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ప్రపంచంలోని ఈ రెండు గొప్ప మతాలు వాటి పెరుగుదలకు పట్టిన ఎన్నో శతాబ్దాల కాలంలో భిన్నంగా ఉండి వికసించి ఎన్నో రూపాలను దాల్చాయి. అంటే ప్రత్యేకంగా ఉండి ఒక డిఫరెంట్గా ప్రత్యేకంగా ఉండి వికసించి ఆ, ఎన్నో రూపాలను దాల్చాయి. ఎక్స్పాండ్ అయ్యి ఎన్నో రూపాలను దాల్చాయి ఈ రెండు గొప్ప మతాలు. ఏవి? బౌద్ధ మతం, క్రైస్తవ మతం. ఈ రెండు గొప్ప మతాలలో సామాన్యంగా కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు రామగారు ఆయన చెప్పింది రామగారికి బౌద్ధ మతాన్ని క్రైస్తవ మతాన్ని రెండింటి మధ్యలున్న తేడాలు అంటే రెండింటిని పోల్చి చూపిస్తున్నారు. రెండు ఒకేలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. ఒకలాంటి లక్షణాలను
కొంతవరకు కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. అవేంటి అనేవి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అదములైన మానవుల మనస్సుల నుండి ఉద్భవించే ఇంద్రియ సంబంధమైన విషయాలను 2 మతాలు నిరాకరించాయి. ఈ 2 మతాలలో ఉన్న ఆహ్, ఒకే ఒకే మెసేజ్‌ని, ఒకే రకమైన మెసేజ్‌ని మనకి చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే అదములైన మానవుల మనస్సు నుండి ఉద్భవించే ఇంద్రియ సంబంధమైన విషయాలను 2 మతాలు నిరాకరించాయి. ఆహ్, ఇంకా నెక్స్ట్ ఇంద్రియ విషయాలే చెడుకు మూలమని ఈ 2 మతాలు నమ్ముతాయి. అంటే ఇంద్రియ విషయాలే అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రపంచం నుండి పొందే సమాచారం. అంటే మన కళ్ళు, ముక్కు, మన ఇంద్రియాలు మన శరీరంలో మన ఇంద్రియాలతోటి ఆహ్, ఇంద్రియ విషయాలే చెడుకు దీని నుంచి మనం స్వీకరించే జ్ఞానమే చెడుకి మూలమని ఈ 2 మతాలు నమ్ముతాయి. అంటే బాహ్యపరమైన ఇన్ఫర్మేషను చెడుకు మూలమని ఈ 2 మతాలు నమ్ముతాయి అంటున్నారు. పాపము, స్వార్థము అంతటా చెడునే చూసేటట్లు వ్యక్తికి మార్గం చూపుతుంది. మానవాళికి ఉండే బాధలు వారిని కరుణతో చూడాలన్న విషయాలపై అవి మంచి ఒత్తిడిని తెస్తాయి. అంటే మానవాళికి ఉండే బాధలు అంటే ఒక వ్యక్తి సఫర్ అవుతున్నప్పుడు వారిని కరుణతో చూడాలన్న విషయాలపై మంచి ఒత్తిడిని తెస్తాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రాబ్లమ్‌ని గో త్రూ అయితున్నప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా అట్లాంటి సమస్య ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్‌ని గో త్రూ అయ్యే పర్సను వాడి పట్ల ఆ బాధని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉండగలుగుతాడు. అంటే ఈ వ్యక్తికి ఆ శక్తి ఉంటుంది. ఇక్కడ అందుకే ఆయన ఏమంటున్నారు అంటే, మంచి ఒత్తిడిని తెస్తాయి అంటున్నాడు. కరుణతో చూడాలన్న విషయాలపై ఆ విషయాలు మంచి ఒత్తిడిని తెస్తాయి. ఈ 2 మతాలు ప్రేమ ధర్మానికి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చాయి. ఇతరులకు సహాయపడటంలో అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెరువరు. వారెంతగా తమని ప్రేమించుకుంటారో ఇతరులను కూడా అంతగా ప్రేమగా చూస్తారు. ఈ 2 మతాలలో మనిషిలో నిస్వార్థ ప్రేమ అవసరమని భావించి వారి అనుచరులలో దానిని కలుగజేయటానికి ప్రయత్నిస్తారు. బౌద్ధ మతం యొక్క ప్రేమ క్రైస్తవ మతం కన్నా ఎక్కువ దూరం వ్యాపించి బౌద్ధ మతం సచేతనమైన ప్రతి జీవ జంతువుకి తన దయని అందివ్వగా క్రైస్తవ మతం కేవలం మానవాళికి మాత్రమే తమ ప్రేమను పరిమితం చేసుకుంది. అంటే బౌద్ధ మతంలో ప్రతి జీవిని అది ఒక ప్రాణి అని దాని పట్ల దయని చూపించాలి అనేది బౌద్ధ మతం చెప్తే అది ఇంకొంచెం దూరం వెళ్ళి క్రైస్తవ మతం ప్రేమను మనిషికి పంచేంత ఆ మనిషి దగ్గర మాత్రమే అది ఆగిపోయింది క్రైస్తవ మతము అంటున్నారు. క్రైస్తవ మతం వేదాంత శాస్త్ర సహాయంతో జీవితాన్ని పరిశీలించి నమ్మకమనే హద్దు దగ్గర ఆగిపోతే బౌద్ధ మతం హేతుమాత్రముచే జీవితాన్ని వివరించి నిర్వాణంతో ఆగిపోయింది. క్రైస్తవ మతం వేదాంత శాస్త్ర సహాయంతో జీవితాన్ని పరిశీలించి నమ్మకమనే హద్దు దగ్గర ఆగిపోయిందంట. బౌద్ధ మతం హేతు మాత్రముచే అంటే ఇక్కడ హేతు అంటే ఒక కారణం మాత్రంచే జీవితాన్ని వివరించి నిర్వాణంతో ఆగిపోయింది. అంటే ప్రతి దాన్ని ఒక కారణంతో ఉన్నప్పుడే కారణము దానికి ఫలితము. ఇట్లా పోల్చుకుంటూ మనిషి చివరికి నిర్వాణ స్థితి దగ్గర బౌద్ధ మతం ఆగిపోయింది అంటున్నారు. బౌద్ధుల తపస్వితనము శాంతిని బోధిస్తే క్రైస్తవ తపస్వితనము ఆనందాన్ని బోధిస్తుంది. కానీ ఈ 2 మతాలు శాంతి సంతోషాలను అర్థం చేసుకున్నాయి. శాంతి సంతోషాలు ఈ ప్రపంచం ఇవ్వనూ లేదు, తీసుకోనూ లేదు. బౌద్ధ మతం క్రైస్తవ మతం లాగే సంకల్పాన్ని నొక్కి చెప్పింది. కానీ నైతిక జీవనాన్ని అలవర్చుకోవడంలో ఇద్దరూ క్రమశిక్షణ అలవాట్లను ఏర్పరచుకోవడంపై ప్రాముఖ్యతను ఇచ్చారు. అంటే కొన్ని సిస్టమాటిక్‌గా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన నియమ నిబంధనలను ఈ 2 మతాలు ఏర్పరచుకోవడంలో
ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి అంటున్నారు. వాళ్ళ శిక్షణను విశాల దృక్పథం పరిధిలో చూస్తే ఈ రెండు మతాలలో ఎక్కువ భేదాలు లేవు. చాలా రెండు క్లోజ్గా ఉన్నాయి. పెద్ద డిఫరెన్సెస్ ఏమో ఎక్కువ కనిపించవు అంటున్నారు. బుద్ధుని అన్నాయుడు తన ఆలోచన, మాట, క్రియల పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాడు. క్రీస్తుతో ఉన్నవారు కూడా సంకుచితంగా ఆలోచించకుండా సంపూర్ణ మానవతకు తనకు తాను సమర్పించుకున్నట్లు చరిత్ర చెప్పింది. క్రైస్తవ మతం, బౌద్ధ మతం రెండూను మానవులను తమ స్వీయ నైతిక పరిపక్వత పొందడానికి బోధన చేస్తాయి. అంటే ఒక మనిషి సంపూర్ణంగా ఎదగడానికి బోధన చేస్తాయి ఈ రెండు మతాలు అంటున్నారు. దుఃఖాలకు మూల కారణం కోరిక అని తెలుసుకున్న 4 దివ్యమైన సత్యాలను బౌద్ధ మతం నమ్మింది. పాశ్చాత్యులలో అవకాశాలు తీసుకొని వాడుకునే పద్ధతిని క్రైస్తవ మతం అంగీకరిస్తుంది. చింతన, ధ్యానముద్రలో ఉన్న ఋషి యొక్క ఆకృతిని సర్వోత్కృష్టమైన ఆదర్శ చిహ్నంగా బౌద్ధులు ఎన్నుకున్నారు. ధ్యానముద్రలో ఉన్న చింతన కలిగి ధ్యానముద్రలో ఉన్న ఋషి యొక్క ఆకృతిని ఉత్కృష్టమైనది అంటే సర్వోత్కృష్టమైన ఆదర్శ చిహ్నంగా బౌద్ధులు ఎన్నుకున్నారు. ఎంత బాధనైనా ప్రేమతో భరించవచ్చునని శిలువపై శూలారోపణ చేయబడ్డ ఒక యువకుడి చిహ్నాన్ని క్రైస్తవ మతం ఉపయోగిస్తుంది. బుద్ధుడు క్రీస్తుల ఇద్దరి స్వభావాలు ఒకేలాగా ఉన్నప్పటికీ భిన్నంగా కనిపిస్తాయి. క్రీస్తు సత్యాన్ని చాలా ప్రేమిస్తాడు. బుద్ధుడు శాంతమైన దయాళువైన ఋషి. రెండు మతాల తత్వ విచార సంబంధమైన అభిప్రాయాలలో నైతిక విలువలపైన భేదం ఉంది. క్రైస్తవ మతం ఆస్తికవాది. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏవిదైతే డిఫరెన్స్ ఉందో ఇప్పటి వరకు అన్నీ ఒకేలా ఉన్న వాటిని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఆ భేదాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రెండు మతాల తత్వ విచార సంబంధమైన అభిప్రాయాలలో నైతిక విలువలపైన భేదం ఉంది అంటున్నారు. అదేంటి అంటే క్రైస్తవ మతం ఆస్తికవాది అయితే ఆ, ఆస్తికవాది అంటే దేవుడున్నాడు అని నమ్మే తత్వం అయితే, బౌద్ధ మతం అజ్ఞాతవాది అంటే ఆ దేవుడిని ఈ బౌద్ధ మతము దేవుడిని నమ్మరు, అట్లా అని తిరస్కరించరు. అట్లా అని ఖచ్చితంగా ఉన్న తెలియదు అంటే తెలియదు. ఈ బౌద్ధులు అజ్ఞాతవాది అంటే నమ్మరు, తిరస్కరించరు, ఖచ్చితంగా తెలియదు అని ఈ అజ్ఞాతవాది అనే దానికి ఆ, బౌ- ఆ, ఫ్రెండ్ ఆ, ఆ, దాని మీనింగ్ ఫ్రెండ్స్. ఆ, కేవలం ఇక్కడ రెండు అసాధారణమైన ప్రతిభ కలవని, రెండు మానవత్వాన్ని పెంపొందింపజేయడానికి తోడ్పడ్డాయన్న సత్యాన్ని మరిచిపోయి వాళ్ళ సొంత మతం రెండింటి విలువలన్నింటినీ కలిగి ఉందని గట్టిగా చెప్పినప్పుడు రెండు మతాలను అనుసరించే వాళ్ళు పొరబడుతున్నారని ఈ తారతమ్యాలు తేటపరుస్తాయి. ఇక్కడ ఈ ఈ రెండింటికి క్రైస్తవ మతం వాళ్ళేమో దేవుడు ఉన్నారని సంపూర్ణంగా నమ్ముతారు. బౌద్ధ మతము బుద్ధుడు ఏమంటారు అంటే నమ్మకం కాదు, బుద్ధుడు ఎప్పుడైనా ప్రతిదీ అనుభవంగా తెలుసుకోవాలి అనేది బుద్ధుడు చెప్పేది. నువ్వు గుడ్డిగా నమ్మేది ఏది కాదు, స్వయంగా నీ ఎక్స్పీరియన్సే నీ జ్ఞానం అంటారు. అందుకే ఇక్కడ నమ్మకాలు ఏవి లేవు. నువ్వు నమ్మొద్దు, అట్లా అని తిరస్కరించొద్దు, ఎందుకంటే నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి, నీకు తెలియదు కాబట్టి. అది బుద్ధుడి యొక్క సూత్రము. సో ఇక్కడ రెండు అసాధారణమైన ప్రతిభ కలవని, రెండు మానవత్వాన్ని పెంపొందింప చేయడానికి తోడ్పడ్డాయన్న సత్యాన్ని మరిచిపోయి వాళ్ళ సొంత మతం రెండింటి విలువలన్నింటినీ కలిగి ఉందని గట్టిగా చెప్పినప్పుడు రెండు మతాలను అనుసరించే వాళ్ళు పొరబడుతున్నారని ఈ తారతమ్యాలు తేటపరుస్తాయి. ఈ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ రెండు మతాల వాళ్ళు రెండు ఒకేలా ఉన్నాయి అని అనుకోవడంలో ఈ పొరపాటు ఉంది అంటున్నారు. ఈ ఈ విషయంలో క్రైస్తవులు వైష్ణవులలాగా ద్వైతాన్ని నమ్ముతారు. సరిగ్గా వేదాలు చెప్పినట్టే బుద్ధులు నిర్వాణాన్ని నమ్ముతారు. నిర్వాణం ఇంతకు ముందుగా వేదాలలో చెప్పిన సంస్కృత పదం. ఋషులు నమ్మిన నిర్వాణం
విమోచనానికి మారుపదం. ఋషుల మార్గం ఎంతో ప్రాచీనమైనది. అది క్రైస్తవ, బౌద్ధ మతాల యొక్క బోధనలను కలుపుకుంటుంది. వీటన్నింటికన్నా ఇంకా పురాతనమైనది మన ఋషుల మార్గం అంటున్నారు. అది ఈ రెండింటి కలయికతో ఉంటుంది ఋషుల మార్గం అనేది. మనం ఇక్కడ హిందుత్వం గురించి లేక హిందూ మతాన్ని గురించి చర్చించడం లేదు. ఎందుకంటే హిందూ మతం అవతారాలను నమ్ముతుంది. కానీ ఋషుల మార్గం ఉత్కృష్టమైనది. వేదాల యొక్క ఎంతో ప్రాచీనమైన మతస్థాపకులు వీళ్ళు. అన్ని నైతిక అంటే ఈ మతాల కన్నా మతాలు తర్వాత వచ్చినాయి. ఈ మార్గము మతాలకైనా ఇంకా ఉత్కృష్టమైంది అని చెప్తున్నారు ఇక్కడ రామగారు. హిందూ మతము అవతారాలను నమ్ముతుంది. కానీ ఈ ఋషుల మార్గం అనేది వీటి అవతారాల కన్నా ఇంకా ఉత్కృష్టమైందిగా చెప్తున్నారు. వేదాల యొక్క ఎంతో ప్రాచీనమైన మతస్థాపకులు వీళ్ళు. అన్ని నైతిక ఆచారాలు, తత్వజ్ఞానము ఈ జగత్తుతో పురుషుడి బాంధవ్యం వేదాలలో చెప్పగా లేనిది కలిగియున్న మతం ప్రపంచంలో ఏదైనా ఉందా? ఇక్కడ మళ్ళీ అన్ని నైతిక ఆచారాలు, తత్వజ్ఞానం ఈ జగత్తుతో పురుషుడి బాంధవ్యం. మళ్ళీ ఇక్కడ పురుషుడి బాంధవ్యం అంటే మన కాన్షియస్నెస్. పురుషుడు అనంటే మన చైతన్యము లేదా కాన్షియస్నెస్. దా ఈ జగత్తుతో ఈ కాన్షియస్నెస్కి ఉన్న బాంధవ్యము వేదాలలో చెప్పగా లేనిది కలిగి ఉన్న మతం ప్రపంచంలో ఏదైనా ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు రామగారు. అంటే ఈ కాన్షియస్నెస్ అనేది అన్నింటికీ మూలము చైతన్యమే. మనం ఈ భూమి మీదకి వచ్చింది ఈ చైతన్యం ద్వారా అన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేయడానికే. ఈ వేదాలలో ఈ ఈ పురుషుడి బాంధవ్యం అనేది లేకుండా ఏ మతమైనా ఈ ప్రపంచంలో ఉందా అనేది రామగారు క్వశ్చన్ మార్క్ అంటున్నారు. అంటే అది లేకుండా ఏదీ లేదు అంటున్నారు. ఏ గ్రంథాలలో కానీ లేదు అంటున్నారు. వేదాలలో సారీ ఫ్రెండ్స్, ఏ వేదాలలో అయినా ఆ, ఈ జగత్తుతో పురుషుడి బాంధవ్యం వేదాలలో చెప్పగా లేనిది కలిగియున్న మతం ప్రపంచంలో ఏదైనా ఉందా? మానవ గ్రంథాలయంలో అతి ప్రాచీన లేఖ ప్రమాణాలైన వేదాలు బౌద్ధ, క్రైస్తవ మతాల యొక్క అన్ని సూత్రాలను చుట్టుకొని ఉన్నాయి. వేదాల యొక్క రెండవ భాగాలు ఉపనిషత్తులని పిలువబడతాయి. వేదాల యొక్క రెండవ భాగం ఉపనిషత్తులుగా పిలువబడతాయంట. ఈ ఉపనిషత్తులు ఋషుల సందేశాన్ని సరిగ్గా అందజేస్తాయి. వీటికి అనేక భాషాంతరాలు ఉన్నాయి. ఈ బోధనలు కాలరహితమైనవి, సర్వోత్కృష్టమైనవి మరియు అందరికీ సంబంధించినవి. ఏ ఒక ప్రత్యేకమైన వ్యక్తి వేదాలను కనుగొనలేదు. ఎంతోమంది ఋషులు వారి సర్వోత్కృష్ట చింతన దశలో, ధ్యానములో ఈ గూఢమైన సత్యాలను గ్రహించారు. ఒక్క ఋషి కాదంట, ఎంతోమంది ఋషులు వాళ్ళు సాధనలో ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానమే ఈ వేదము అంటున్నారు. జ్ఞానం యొక్క ఈ మూలాధారం నుండి 7 రకాల ఊటలు వచ్చి మెల్లమెల్లగా పెరిగి వాగులుగా రూపొందాయి. అంటే ఇక్కడ జ్ఞానాన్ని ఇట్లా దీన్ని ఈ రకంగా చెప్తున్నారు. జ్ఞానం అనే ఊటలు మెల్లమెల్లగా పెరిగి వాగులుగా రూపొందాయి. అంటే వేదాలు వాటికి రెండవ భాగంగా ఆ, వేదాలను ఉపనిషత్తులు ఇవన్నీ ఒకదానికొకటి ఎక్స్పాండ్ అవుతూ వచ్చాయి కదా. అట్లానే ఇది పెరిగి ఊటలుగా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా పెరిగి వాగులుగా రూపొందాయి ఈ జ్ఞానము. ఈ బాహ్య జ్ఞానం యొక్క వాగులు సర్వతోముఖమైనవి. వేదాలకు సర్వరక్షకులు ఆర్యులు. కానీ వేదాలను ఎవరు అనుసరిస్తారు? మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. దీనికి వేదాలకు రక్షకులు ఆర్యులు, కానీ వేదాలను ఎవరు అనుసరిస్తారు అన్నది ప్రశ్న. వేదాలలో అనంతమైన మార్గాలు విశదీకరింపబడ్డాయి. పరిత్యాగ మార్గాన్ని అవలంబించలేని వాళ్ళు కర్తని కట్టి ఉంచేది కర్మ అని కర్మసూత్రాన్ని తప్పించుకునే మార్గం లేదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మళ్ళీ ఇక పరిత్యాగ మార్గము అని అంటే సర్వసంగ పరిత్యాగి రామగారే లాగా.
ఎవరైతే గృహస్థ జీవితం లేకుండా సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ వి- అట్లాంటి మార్గాన్ని అవలంబించలేని వాళ్ళు కర్తను కట్టి ఉంచేది కర్మ. కర్మ సూత్రాన్ని తప్పించుకునే మార్గం లేదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కర్త అంటే చేసేవాడు, కర్మ చేసేది. ఈ సూత్రాన్ని తప్పించుకునే మార్గం లేదని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సూత్రం అర్థమైనప్పుడు మనము సరైన దారిలో నడుస్తాము అనేది రామాగారు ఇక్కడ చెప్తున్నారు. కర్మకి కారణ ప్రభావం అనే కర్మకి కారణం, ప్రభావం అనే రెండు సూత్రాలు ఉన్నాయి. అవి విడదీయలేనివి. గాఢమైన భక్తి, ప్రేమ లేకుండా కర్మ విముక్తికి సాధనం కానేరదు. తనను తాను తెలుసుకోవడంలో అడ్డంకులు కలిగించడం ద్వారా కర్మ మానవులకి బ బాంధవ్యాన్ని కలిగిస్తుంది. పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం నుండి వేరు చేయలేనిది. అవి రెండు ఒకటే. అంటే పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతం ఇవి రెండు ఒకదానికి ఒకటి వేరు చేయలేనివి. ఇవి రెండు ఒకటే అని రామగారు అంటున్నారు. ఋషుల మార్గము ధ్యాన, మా మానన చర్యల మీద ఆధారపడి ఉన్నది. సారీ ఫ్రెండ్స్. ఋషుల మార్గము ధ్యాన, మనన చర్యల మీద ఆధారపడి ఉంది. అది తపస్సు వంటిది. నిత్యము మననం చేసుకునే ఈ చర్యల మీద ఆధారపడి ఉంది. అది తపస్సు వంటిది. అయినా ప్రపంచంలోని మానవుని అవసరాలు తీరుస్తుంది. అంటే ఈ ఋషుల మార్గము వాళ్ళు ధ్యానము, నిత్యము, మననము ఇట్లాంటి చర్యల మీదనే ఆధారపడి ఉన్నప్పటికీ కూడా, ఈ తపస్సు వీటి మీదనే ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలోని మానవుని అవసరాలను ఇది తీరుస్తుంది అంటున్నారు. ఆధ్యాత్మిక జీవనాన్ని గడపటానికి ఉపయోగపడే పాఠాలను ఇది సమకూరుస్తుంది. వాళ్ళ స్వయం కర్తవ్యాన్ని నేర్పరితనంగా, నిస్వార్థంగా చేయడం వలన వ్యక్తి కడపటి సత్యాన్ని ఇక్కడ, ఇప్పుడు తెలుసుకోగలడన్న నమ్మకాన్ని గట్టిగా సమర్థిస్తుంది. కడపటి సత్యాన్ని అంటున్న నిస్వార్థంగా చేయడం వల్ల, స్వయం కర్తవ్యాన్ని నేర్పరితనంగా, నిస్వార్థంగా చేయటం వలన వ్యక్తి కడపటి సత్యాన్ని ఇక్కడ, ఇప్పుడు తెలుసుకోగలడన్న నమ్మకాన్ని గట్టిగా సమర్థిస్తుంది. క్రైస్తవ మతం భగవంతుడు మనసులో ఉండటం గురించి మాట్లాడినట్లు, బౌద్ధ మతం నిర్వాణం గురించి మాట్లాడినట్లు, ఋషుల మార్గము ఆత్మజ్ఞాన దశకి అన్వయిస్తుంది. ఋషుల మార్గంలో కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే వ్యక్తి పరమాత్మని విభజించలేని సత్యాన్ని తెలుసుకుంటాడు. క్రైస్తవ మతం, బౌద్ధ మతంలా లాగా ఋషుల మార్గానికి, ఆరాధనకి ఆదర్శమైన చిహ్నం ఏదీ లేదు. కేవలం ఆత్మ నుంచి నిజమైన ఆత్మకి, తరువాత అందరి ఆత్మలకి అనేది ఋషుల మార్గం. ఇది దేనిని వదిలిపెట్టకుండా అన్నింటినీ చేర్చుకుంటుంది. ఋషుల మార్గము ఏంటంట ఫ్రెండ్స్, ఇక్కడ కేవలం ఆత్మ నుండి నిజమైన ఆత్మకి, తర్వాత అందరి ఆత్మలకి అనేది ఋషుల మార్గం. అంటే కేవలం ఆత్మ నుంచి నిజమైన ఆత్మకి అంటే మ్, మొదట మనలోని శుద్ధాత్మను తెలుసుకోవడం. కేవలం ఆత్మ నుంచి అంటే తర్వాత ఆ, అందరి ఆత్మలతో అదే ఆత్మను గుర్తించడం. ఉమ్, ఆత్మజ్ఞానం పొందటం, అంతరజ్ఞానాన్ని పొందటం, తర్వాత సమస్త జీవులలో ఆత్మను చూడటం. ఇక్కడ ఆ, ఋషుల మార్గం అంటే ఇది. మొదట మనలోని శుద్ధాత్మను తెలుసుకోవడం, తర్వాత అందరి ఆత్మలతో అదే ఆత్మను గుర్తించడం, తర్వాత సమస్త జీవులలో ఆత్మను చూడటం. ఇది ఋషుల మార్గం అంటున్నారు రామగారు. ఇది దేనిని వదిలిపెట్టకుండా అన్నింటినీ చేర్చుకుంటుంది. సాధు సుందర్ సింగ్ గారి శక్తివంతమైన ఉపన్యాసం ఇతరుల మనస్సుల మీద చాలా గాఢమైన ప్రభావాన్ని కలిగించింది. ఆయన ఎప్పుడూ క్రీస్తు స్మృతిలో నడుస్తూ ఉండేవారు. ఒక రోజున నేను, మీరు భగవంతుణ్ణి చూశారా అని అడిగాను. ఇలాగా అడిగి మీరు నన్ను అవమానిస్తున్నారు.
నేను ఎప్పుడూ భగవంతుణ్ణి చూస్తాను. భగవంతుణ్ణి నేను 2, 3 సార్లు మాత్రమే చూశానని అనుకుంటున్నారా? కాదు. నేను భగవంతుడితో ఎప్పుడూ ఉంటాను. నేనాయనతో ఉండలేనప్పుడు ఆయనే నాతో ఉంటాడు అని జవాబిచ్చారు. దయచేసి వివరంగా చెప్తారా అని నేనడిగాను. ఆయన చాలా అందంగా వివరించారు. ఆయనన్నారు, "నువ్వు స్ స్పృహలో ఉన్నంత వరకు భగవంతుణ్ణి తలుచుకుంటూ తెలిసి ఆయనతో ఉండు. నిద్రలోకి జారుకుంటున్నప్పుడు నీ మేల్కొన్న మనస్సు ఎప్పుడు కాంతిహీనమవ్వడం మొదలుపెడుతుందో అప్పుడు నిన్ను నీ నిన్ను నీవు ఆయనకు అర్పించుకో. ఓ భగవంతుడా! నాతో ఉండు. నేను నీ వాడిని. నువ్వు నా వాడివి అన్న ఆలోచన నువ్వు పక్క మీదకు వెళ్ళే ముందు నీ చివరి ఆలోచన కావాలి. రాత్రంతా భగవంతుడు నీతోనే ఉంటాడు. మీరెప్పుడూ కలిసి ఉంటారు. చివరి ఆలోచన ఏం కావాలంటే ఇక్కడ, ఓ భగవంతుడా నాతో ఉండు. నేను నీ వాడిని, నువ్వు నా వాడివి అన్న ఆలోచన నువ్వు పక్క మీదకు వెళ్ళే ముందు నీ చివరి ఆలోచన కావాలి. రాత్రంతా భగవంతుడు నీతోనే ఉంటాడు. మీరెప్పుడూ కలిసి ఉండవచ్చు. ఒకరోజు ఈ గొప్ప ఋషి హిమాలయాలలోకి మాయమైపోయారు. ఆయన ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకోవటానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఎప్పుడూ సఫలీకృతుడను అవలేదు. ఎప్పుడు భగవంతుని స్మృతిలో ఉండటం సాధ్యమని నేను గ్రహించడానికి ఆయన సహాయపడ్డారు. ఎప్పుడూ భగవంతుని స్మృతిలో ఉండటం సాధ్యమని నేను గ్రహించడానికి ఆయన సహాయపడ్డారు. అలాంటి ఋషులు ఇంకా ఉన్నారు. క్రీస్తు స్మృతిలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వాళ్ళు ధన్యులు. నెక్స్ట్ ఫ్రెండ్స్, రోమన్ కేథలిక్ క్రైస్తవ సాధువునితో నా సమావేశం. నేను శంకరాచార్యునిగా ఉన్నప్పుడు రోమన్ కేథలిక్ క్రైస్తవ సాధువునొకరిని కలుసుకోవటం తటస్థించింది. సాధువులు సామా స్వాములు సామాన్యంగా వదులైన అంగీలు లేక గోనెగుడ్డలు ధరిస్తారు. కానీ వాళ్ళు ఉపదేశం తీసుకొని పరిత్యాగ మార్గంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకి కాషాయ వస్త్రాలు ఇస్తారు. ఉపదేశం తీసుకోకముందు వాళ్ళు వదులైన అంగీలు లేక గోనెగుడ్డలు ధరిస్తారు అంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ఉపదేశం తీసుకొని పరిత్యాగ మార్గంలోకి ప్రవేశించినప్పుడు వాళ్ళకి కాషాయ వస్త్రాలు ఇస్తారు. ఈ కాషాయ వస్త్రం నిప్పు యొక్క రంగుకు చిహ్నం. జ్ఞానమనే నిప్పులో ఈ ప్రాపంచిక కోరికలన్నింటినీ కాల్చివేసిన వాడే ఈ కాషాయ వస్త్రాలు ధరించడానికి అనుమతింపబడతాడు. ఉన్నత స్థితికి చేరిన కొంతమంది సన్యాసులు ఇలాంటి వస్త్రాన్ని ధరించడాన్ని ఉపేక్షించి ఇలాంటి లాంఛనాలను పాటించరు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితిని దాటిపోయిన వాళ్ళకి దీన్ని ఈ ఈ ఈ లాంఛనాలను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు పాటించరంట. అంటే ఎవరైతే ఎవరు ఆ, పరిత్యాగ మార్గంలోకి రావడానికి ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ వస్త్రాలు వేసుకోరు. ఎవరైతే దాన్ని అచీవ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా దాన్ని ధరించాల్సిన అవసరము ఉండదు అంటున్నారు. ఈ మధ్యలో ఆ స్థితిలో ప్రయాణం చేసే వాళ్ళకి ఈ కాషాయ వస్త్రాలు ఉంటాయి. దీనికి అర్థం ఏంటిది అనంటే జ్ఞానమనే నిప్పులో ఈ ప్రాపంచిక కోరికలన్నింటినీ కాల్చివేయడము అనేది ఈ కాషాయ వస్త్రం ధరించడంలో అర్థమంట. వారు ఉన్నత స్థితికి చేరిన కొంతమంది సన్యాసులు ఇలాంటి వస్త్రాన్ని ధరించడాన్ని ఉపేక్షించి ఇలాంటి లాంఛనాలను పాటించరు. వారు తెల్లని గౌనులు ధరించడం, కంబళీలను వాళ్ళ చుట్టూ చుట్టుకోవడం, లేక గోనె సంచులు ఉపయోగించడం చేస్తారు. వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించడం ముఖ్యమైనది కాదు. ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళకి. స్వాములకు 10 వర్గాలు, సాధువులకు చాలాను ఉన్నాయి. స్వాములకేమో 10 వర్గాలు ఉన్నాయంట. సాధువులకి చాలా చాలా ఉన్నాయంట. స్వాములంటే రామగారు మనకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. తన మీద తాను స్వామిత్వాన్ని అన్నింటి తనకు సంబంధించిన అన్ని గుణాలపైన
స్వామిత్వాన్ని, అధికారాన్ని కలిగి ఉన్న వాళ్ళు స్వాములు. స్వాములకున్న 10 వర్గాలలో 4 వర్గాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే. ఎందుచేతనంటే బ్రాహ్మణులు బాల్యం నుండి ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేసి నిత్యం అభ్యాసం చేస్తారు. వాళ్ళు ఆధ్యాత్మిక వాతావరణంలో పెరుగుతారు. వాళ్ళు నీతి వచనాలతో గల పవిత్ర గ్రంథాలు చదివి విద్యను తగినట్టుగా నేర్పగలరు. కానీ మిగిలిన 6 వర్గాలు తక్కిన వారికి ఇవ్వబడ్డాయి. ఈ క్రైస్తవ సాధువు ఈ క్రైస్తవ సాధువు కాషాయ వస్త్రాలను, మెడలో ఒక శిలువను ధరించేవాడు. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. అతను నేను కలుసుకున్న క్రైస్తవ సాధువులలో మూడవవాడు అయిన క్రైస్తవ మతం యొక్క అభ్యాస సిద్ధమైన దశ గురించి మేము చర్చించడం మొదలుపెట్టాము. ఈయన సంస్కృతం, ఇంగ్లీషు, చాలా దక్షిణ భారతదేశ భాషలు తెలిసిన చదువుకున్న సన్యాసి. హిందూ సన్యాసి జీవించినట్టుగానే ఈయన జీవించేవాడు. భారతదేశంలోనూ పాశ్చాత్య దేశాలలోనూ అనుసరించే క్రైస్తవ మతంలో వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తుంది. భారతీయ క్రైస్తవులు ధ్యానాన్ని అభ్యాసం చేసి, హిందూ సన్యాసులు ఉపనిషత్తులను వాటి వివిధ వ్యాఖ్యానాలను వివరించినట్లే వాళ్ళు బైబిల్ యొక్క తత్వజ్ఞాన వ్యాఖ్యానాన్ని ఇస్తారు. ఆచరణ సాధ్యమైన బోధనలతో క్రైస్తవ మతం గలమని ఆయన అన్నారు. ఆచరణ సాధ్యమైన బోధనలతో క్రైస్తవ మతం అంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఆచరణ సాధ్యమైన బోధనలతో క్రైస్తవ మతం పునరుద్ధరించగలమని ఆయన అన్నారు రామగారితో. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ మతము వాస్తవికత అర్థం చేసుకోలేదు. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవ మతం యొక్క వాస్తవికతను అర్థం చేసుకోలేదు. అంటే దానిలోని నిజ వాస్తవాన్ని అర్థం చేసుకోలేదు పాశ్చాత్య దేశాల్లో. ఆయన అక్కడ నివసించారా లేదా అన్నది నాకు అవసరమైన విషయం కాకపోయినప్పటికీ క్రీస్తు హిమాలయాల్లో ఉండేవాడని ఆయన గట్టి నమ్మకం. ఈ క్రైస్తవ స్వామి చాలా బిడియం, అణకువగల మనిషి. జీసస్ క్రైస్టు హిమాలయాలలో ఉండేవారని ఈ క్రైస్తవ స్వామి యొక్క గట్టి నమ్మకం అంట ఫ్రెండ్స్. ఈ క్రైస్తవ స్వామి చాలా బిడియం, అణకువగల మనిషి. ఆయన క్రీస్తుతో బాటుగా నడవడం గురించి నాతో మాట్లాడేవారు. నేను ఆయనను అడిగాను, 2000 సంవత్సరాల క్రిందట ఉన్న వారితో నువ్వెలాగా నడవగలవు అని. ఎంత అజ్ఞానము! క్రీస్తు ఒక సంపూర్ణ స్థితి, ఒక ఏకత్వపు స్థితి, ఒక సత్యపు స్థితి. సత్యం ఎల్లప్పుడూ ఉండే నిజం. దానికి చావు లేదు. నేను క్రీస్తు స్మృతిలో జీవిస్తాను, అతని అడుగుజాడలలో నడుస్తాను అని అతను చిరునవ్వుతో చెప్పారు. అంటే ఆయన ఒక శరీరం అని, ఆయన ఒక గురువు అని చూడట్లేదు. అదొక స్థితి, అదొక శక్తి, అదొక ఎనర్జీస్ అనేది ఆయన చెప్పేది. అవి ఎల్లప్పుడూ ఉంటుంది, దానికి చావు లేదు. అతని అడుగుజాడల్లో నడుస్తాను, నేను క్రీస్తు స్మృతిలో జీవిస్తాను, అతని అడుగుజాడల్లో నడుస్తాను అని చిరునవ్వుతో చెప్పారు అన్నారు. ఆ అడుగుజాడలు ఎక్కడున్నాయి అని రామగారు అడిగారంట. అతను మళ్ళీ నవ్వి ఇలా అన్నారు, నేను ఎటుపక్కకు వెళ్ళినా, ఏ దిశలో నేను పయనించినా ఆయన నాకు దారి చూపిస్తూ కనిపిస్తారు. అవి ప్రతి చోటా ఉన్నాయి. కానీ నమ్మకం అనే కళ్ళతో చూడాలి. మరి నీకు అది ఉందా అని అడిగారంట. క్రీస్తు స్మృతిపై ఆయనకున్న ప్రేమను మెచ్చుకుంటూ ఆయనకు వీడ్కోలు చెప్పాను. దీన్ని ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టరు కొంచెం పెద్దగా ఉంది.